పబ్లిక్ ఒపీనియన్ కోసం అని చెప్పి ముందు ఒక హింట్ ఇచ్చి ఆ పైన నిదానంగా గేమ్ నడిపేటటువంటి అలవాటు కొంత ఉంది. మొన్న ఏదైతే అమ్మ ఒడికి సంబంధించి 15,000 రూపాయలే అని చెప్పేసేసి, అంటే ఒక తల్లికి 15,000 అంటూ ఒక జీవో విడుదల చేయడం, అది బాగా వైరల్ అయిన తర్వాతన అబ్బెబ్బే అదేం లేదు, అది కేవలం ఆధార్ లింకప్ కోసం మాత్రమే అని చెప్పడం, ఆ తర్వాతన ఈ ఏడాది ఇవ్వట్లేదు అని చెప్పడం, వచ్చే ఏడాది నుంచి అందరికీ ఇస్తామని చెప్పడం, అయితే అర్హులకి సంబంధించి గుర్తిస్తామని చెప్పడం, అది కాసేపు ఆ వివాదాన్ని పక్కన పెట్టేశారు. అంటే ముందు ఒక పథకాన్ని హామీ ఇచ్చిన దాన్ని పక్కన పెట్టాలనుకున్నారు, బట్ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసాక అసలు ఒక ఏడాది పక్కన పెట్టేశారు. ఇంతకుముందు ఏమన్నారు, ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకళ్ళకి ఫీజు కడితే 2వ పిల్లల్ని చదువు మానిపించాలా అని చంద్రబాబు దగ్గర నుంచి, షర్మిల దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దాకా అన్నారు. అదే ఇప్పుడు ఒక ఏడాది అమ్మ ఒడి కట్టకపోతే, తల్లికి వందనం కట్టకపోతే చదువే మానిపించేయాలా? మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నాం కదా, కాబట్టి అది మానిపించేయాలా? అది ఇప్పుడు చర్చే మానేసాం శాంతం. అప్పుడైతే పిల్లలు మానేయాలా అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే స్టేట్ హైవేస్ మీదన టోల్ గేట్ వసూళ్ళు అంటూ ఈనాడు రాసుకొచ్చింది. డైరెక్ట్గా ఆ మాట అనకుండా రద్దీ రహదారులు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, అందుకోసం 1600 కిలోమీటర్లు ఐడెంటిఫై చేస్తారు, దాన్ని రోడ్డు వైడన్ చేస్తారు, చేసి దాని మీదన టోల్ గేట్ కట్టుకునేటట్టు ఏర్పాటు చేస్తారు. ఆ టోల్ గేట్ మీద వచ్చేటటువంటి డబ్బులు చాలకపోతే, అంటే ఆ రోడ్డు వేసినందుకు అయ్యే డబ్బులు టోల్ గేట్ దగ్గర వసూలు కాకపోతే ఆ డబ్బులు తీసుకెళ్ళి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అని, అంటే ఇది ఒక ఎత్తుగడ అయి ఉండాలి. ఈ వార్త ఈనాడులో వచ్చింది అంటే ప్రజల మైండ్ సెట్ ఎట్లుందో తెలుసుకోవడం కోసం చేసిన ప్రయత్నం అయి ఉండాలి. ఇది హైలైట్ అయిన తర్వాత అబ్బేబ్బే మేము ఎక్కడ అన్నాం, అది మీడియా సృష్టి అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదు, ఇది తొలి దశలోనే ఆగిపోతే పర్లేదు, లేకపోతే జనం మామూలుగా తిట్టుకోరు. రోడ్లు బాగాలేదని తిట్టుకోవడం ఒక ఎత్తు, రోడ్ల దగ్గర దోచుకుంటామంటే తిట్టుకునేది ఒక ఎత్తు. నేషనల్ హైవేస్కి డబ్బులు కట్టారంటే ఒక అర్థం ఉంది, వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టేట్ హైవేస్ అంటే మనోళ్ళు పెట్టుకుని రేపు పొద్దున వాటిట్లో ఇంకోటి ఇప్పటికే అదే భారం అని చెప్పి అల్లాడిపోతున్నారు జనం. ఇప్పుడు మళ్ళీ కొత్త భారాలు మోపుతాం అంటే జనం ఊరుకుంటారా, ఆలోచించుకోవాల్సి ఉంది.